హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఫ్రైడే. చాలామంది కామెంట్స్లో అడిగారు కదా ఫ్రైడే వ్లాగ్ చేయండి అని చెప్పేసి, అందుకని చెప్పి ఈరోజు చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే. సో మార్నింగే నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇలాగా ఇంకా జే కింద పడుకుంటాడు, మేము పైన పడుకుంటాం కదా. తను లేపేసి పైన పడుకోబెట్టేశాను. పాప ఇంకా పడుకునే ఉన్నింది, అందుకనే తనకి పక్కన పడుకోబెట్టేశాను. సో తను లేచిన తను అడ్డంగా ఉంటాడు కదా, కిందకి పడకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా తన పరుపులన్నీ ఎత్తిపెట్టేసి ఇప్పుడు డైలీ మన పనులు అయితే స్టార్ట్ చేయాలి. పరుపులన్నీ ఎత్తిపెట్టేసి ఫస్ట్ అయితే కసి నూకుదామని వచ్చాను. నార్మల్గా ఎప్పుడు ఫస్ట్ బయట నూకుతాను. సో అంటే ఎవరైనా వచ్చినా అట్లా క్లమ్జీగా అట్లా కాకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే కొన్నిసార్లు మా పాప షాక్లు ఇచ్చేస్తుంటుంది అనమాట. లేచేస్తుంటుంది, మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది, లేకుంటే మా ఆయన ఎత్తుకున్న ఊరుకోకుండా అలాగా కొన్నిసార్లు అల్లరి పెట్టేస్తుంటుంది. ఆ టైంలో మరి బయట కసు అలానే ఉండిపోతే కష్టం కదా. ఇంట్లో ఉన్నా పర్లేదు కానీ బయట ఉండకూడదని చెప్పేసి బయట అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటాను. ఆ తర్వాత లోపల కూడా కసు అంతా ఊడ్చేసుకొని ఇప్పుడు మాపింగ్ పెడుతున్నాను. ఇంకా ఇదైతే సెకండ్ టైం అనుకుంటా నైటీలో వ్లాగ్ చేయడము. మామూలుగా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు నైటీలోనే చేశాను, కానీ అక్కడ అంతగా నేను కనిపించలేదు. ఎందుకంటే మార్నింగ్ జస్ట్ కాసేపు అలా కనిపించాను, తర్వాత అత్తయ్య అంతా చేసేసారు కాబట్టి ఆ తర్వాత ఇంకా రెడీ అయ్యాక కనిపించాను నేను. ఇంక ఈరోజు అయితే నైటీనే వేసుకొని ఉన్నాను. ఇంక అలాగే బ్లాగ్ స్టార్ట్ చేసేసాను. మళ్ళీ డ్రెస్ మార్చుకోవడం, ఫ్రెష్ అప్ అవ్వడం, రెడీ అవ్వడం ఇవన్నీ చేసుకుంటుంటే మార్నింగే లేట్ అయిపోతుంది. ఇంకా అందులోనూ పాప వల్ల లేట్ పడుకుంటున్నాము, లేట్గానే లేస్తున్నాం. మరీ 6 o'clock ఆ టైంలో అయితే లేయడం కుదరట్లేదు ఈ మధ్య. నార్మల్గా అయితే అంటే పాప లేనప్పుడు ముందు మేము డైలీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళం కదా. మార్నింగే లేచి మొత్తం 6కే లేచి స్నానం చేసి అంతా పనులు చేసుకొని పూజ చేసుకొని ఆఫీస్కి వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు అలా కుదరదు కదా, స్లీప్ సరిగ్గా ఉండదు కాబట్టి ఇంకా లేట్గానే లేస్తున్నాను. అందులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని చెప్పేసి లేట్గా లేస్తున్నాను. 7:30 ఆ టైంకి లేస్తున్నాము. 7:30కి లేచి ఇంకా రెడీ అవ్వడం అవన్నీ అంటే చాలా లేట్ అయిపోతుంది, పనులన్నీ డిలే అయిపోతాయి. ఇంక వ్లాగ్ చేసిన ప్రతిసారి ఇలానే చేశాను అంటే ఇంకా వ్లాగ్ చేసిన రోజంతా చాలా హెక్టిక్గా ఉంటుంది అనమాట. ఇంకేది పని కాలేదు కదా అన్నట్టు. అందుకని చెప్పేసి ఈరోజు ఎలా ఉన్నానో అలాగే డే స్టార్ట్ చేసేసాను నేను. ఇంకా ఎందుకంటే న్యాచురల్గానే వ్లాగ్స్లో చూపించాలి కదా. ఇంకా చాలా మంది అలానే చూపిస్తున్నారు, డైలీ వ్లాగ్స్ చేసే వాళ్ళందరూ కూడా రెడీ అవ్వడం ప్రత్యేకంగా దానికి ఏం చేయట్లేదు, వాళ్ళు డైలీ ఎలా ఉంటారో అలానే చేస్తున్నారు. అందుకని చెప్పి నేను కూడా దానికి కొత్తగా ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వలేదు. ఈ రోజు నుంచి మామూలుగా నేను డైలీ ఇంట్లో ఎలా ఉంటానో అలానే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. ఒక పక్క పాపకు ఉగ్గు పెట్టేశాను, ఇంకో పక్క చపాతీకి పిండి కలుపుతున్నాను. చాలామంది ఉగ్గు రెసిపీ అడిగారు కదా, అంటే రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. అందులో ఏమేమి వేసాను గ్రెయిన్స్ అనేది పేరు పెట్టండి, నేమ్స్ పెట్టండి అని చెప్తున్నారు. అంటే నేను తెలుస్తుందిలే అనుకున్నాను. ఓకే, దట్స్ ఫైన్, చెప్తాను. ఏం చేస్తున్నావు? లేచావాను? ఆడుకుంటున్నావా? చపాతి పిండి కలిపేసి ఒకసారి చూద్దామని చెప్పి ఇలా వచ్చేలోపు లేచి అది టూతింగ్ టాయ్ పక్కనే పెట్టింటానమాట. ఎప్పుడన్నా నైట్ లేచినా పొద్దున్న లేచినా దాన్ని ఊరికే జస్ట్ డిస్టర్బ్ చేయకుండా దాన్ని కొరుక్కుంటూ కూర్చొని ఉంటుంది. అలానే కూర్చోయింది లేచి క్యూట్గా. ఇంకా ఉగ్గు రెసిపీ చెప్తున్నాను కదా. సో నేనైతే ఫస్ట్ రైస్ తీసుకుంటాను. రైస్ 1 cup తీసుకున్నానంటే దాంట్లో సగం మిగతావన్నీ తీసుకుంటాను అనమాట. లేక రైస్ 2 cups తీసుకున్నా అంటే అదే కప్లో 1 cup అన్ని గ్రెయిన్స్ తీసుకుంటాను. నేనైతే ఎక్కువ చేసి పెట్టుకోను, ఎప్పటికప్పుడే అంటే ఫ్రెష్గా అట్లా ఉండాలని చెప్పేసి ఒక 15 daysకి అయ్యేంత మాత్రమే చేసుకుంటాను నేను. అందుకని చెప్పి నేను జస్ట్ 1 cup రైస్, నేను కప్ చూపించా కదా షార్ట్లో, ఆ కప్తోనే 1 cup రైస్, దాంట్లో ఇంకా మిగతావన్నీ ఏవేవంటే కందిపప్పు, కందిబ్యాళ్ళు, మినప్పప్పు, అలాగే శనక్కాయలు, అదే వేరుశనగ గుళ్ళు అంటారు కదా అవి, ఇంకా మసూర్ దాల్ ఆరెంజ్ కలర్లో వస్తాయి కదా ఆ దాల్. సో ఇవన్నీ ఇంకా జీలకర్ర వామైతే లాస్ట్లో వేసుకోవాలి. సో ఇవన్నీ దాల్, అలాగే ఇది పెసరబ్యాళ్ళు, ఇవి కూడా వేసుకొని మొత్తం ఆరబెట్టుకోవాలి. అలాగా అవి ఫుల్ డ్రై అయిపోవాలి, అసలు వెట్నెస్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా, అలా స్టోర్ చేసుకునేటప్పుడు అలా వెట్నెస్ కొంచెం ఉన్నా కూడా అది చెడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం నీట్గా డ్రై చేసేయాలి మొత్తం. ఫ్యాన్ గాలికైనా పర్లేదు, ఎండకు పెడితే ఇంకా మంచిది, తొందరగా డ్రై అయిపోతుంది. సో అలా మొత్తం అంతా డ్రై అయ్యాక దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నామంటే మనకి కొంచెం ఆ పచ్చిదనం అనేది రాదనమాట పిల్లలు తినేటప్పుడు కానీ అలా. అంటే అవి గ్రెయిన్స్ కదా, అసలే అలాగ పచ్చిగా పెట్టినామంటే మళ్ళీ వాళ్ళకి కడుపు నొప్పి రావడం అలా ఉంటుంది. అందుకని చెప్పి బాగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయ్యేదాకా. అవన్నీ ఫ్రై అయ్యాక మళ్ళీ లాస్ట్లో కొన్ని క్యాష్యూస్, కొన్ని బాదం అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం వాము, ఎందుకంటే
ఏంటంటే వాళ్ళు తిన్నది బాగా డైజెస్ట్ అవ్వడానికి, అలాగే కొంచెం అంటే కడుపు నొప్పి ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయని చెప్పేసి వాము కూడా వేస్తాము. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని అలాగ వేయించుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని 1 టేబుల్ స్పూన్, అంటే మీ బేబీ ఏజ్ బట్టి మీరు దాన్ని ఇవ్వచ్చు అనమాట. ఎంతైనా తీసుకొని మనం వాటర్ దానికంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ తక్కువ మాత్రం తీసుకోకూడదు. తక్కువ తీసుకున్నామంటే అది పౌడర్ సరిగ్గా బాయిల్ అవ్వలేదు అంటే మళ్ళీ కడుపు నొప్పిలో అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. అలాగా మంచిగా బాయిల్ చేసి, వాళ్ళ కన్సిస్టెన్సీ అంటే చిన్నపిల్లలు అనుకోండి కొంచెం లిక్విడ్స్ కన్సిస్టెన్సీలో ఉంటే తొందరగా స్వాలో చేస్తారు, మింగేస్తారు. అంటే కొంచెం పెద్ద పిల్ల అంటే 7-8 మంత్స్ అలా అనుకోండి, కొంచెం గట్టిగా ఉన్నా కూడా వాళ్ళు తినగలుగుతారు కాబట్టి అలా చేసుకోవచ్చు. మీ బేబీస్కి బట్టి మీ బేబీ ఏజ్ బట్టి మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇంకా కొంతమంది పిల్లలు అయితే స్వీట్ ఇష్టపడుతుంటారు కదా తినడానికి. సో అలాంటి పిల్లలకైతే మనం అదంతా అయిపోయాక కొంచెం డేట్స్ పౌడర్ ఉంటుంది కదా, డేట్స్ పౌడర్ని దాంట్లో మిక్స్ చేసి కూడా తినిపించచ్చు. సో వెయిట్ గెయిన్కి దీనికి అంతా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ మా పిల్ల అస్సలు తినదనమాట స్వీట్. నేను స్టార్టింగ్ ట్రై చేశాను, అంటే చాలా అంటే అసలు తన నోట్లో కూడా పెట్టుకునేది కాదు. ఇంకా సరే అని చెప్పేసి ఇప్పట్లో వద్దని చెప్పి తనకి ఇప్పుడైతే జస్ట్ అదొక్కటే పెడుతున్నాను. అండ్ సాల్ట్ కూడా వేసేదాన్ని ఇంతకుముందు, జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ టేస్ట్ కోసము. ఇప్పుడు మెల్లమెల్లగా అంటే తనకు కొంచెం ఆ ఉగ్గు అలవాటు అయ్యేంత వరకు పెట్టాను. ఇప్పుడైతే బాగానే తింటుంది, అందుకని చెప్పేసి ఆ సాల్ట్ కూడా నేను మానేసేసాను. జస్ట్ గీ ఒకటే వేసి తనకి పెడతాను, బాగానే తింటుంది. అండ్ క్యాషు ఇవన్నీ కూడా వేస్తాం కదా, వెయిట్ గెయిన్ అవుతారు పిల్లలు, బాగానే ఉంటుంది. డేట్స్ పౌడర్ ఇలాంటివన్నీ వేసేదానివల్ల ఇంకా వెయిట్ గెయిన్ ఛాన్సెస్ బాగానే ఉంటాయి. మా పాప అంటే వాట్ మై బేబీ ఈట్స్ ఇన్ అ డే చేయాలని అనుకుంటున్నాను. సో త్వరలో అది కూడా చేద్దాం. ఇంకా ఏంటంటే పాప అంతగా ఏం డిఫరెంట్గా తినదు కదా. సో అంటే స్నాక్ ఐటమ్స్ కానీ అలా ఎక్కువ ఏం తినదు తను. సో అన్నీ చూపించడానికి ఏమి లేవు అక్కడ. అందుకని చెప్పేసి చూద్దాం, ఇంకొన్ని రోజులు పోతే తన స్కెడ్యూల్ అనేది ఉంటుంది కదా, అప్పుడు చూపిద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో దానికి కూడా ప్లాన్ చేద్దాం. అయితే ఒక పక్క చపాతీ పిండి నానబెట్టేశాను. అలాగే ఈరోజు అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికి ఇప్పుడు తాలింపు ఇస్తున్నాను. ఇందాక బెండకాయలన్నీ ఫ్రై చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్ వేసి జస్ట్ తాలింపు ఇచ్చేస్తాను, ఫ్రై చేస్తున్నాను కాబట్టి. నాకు ఎక్కువ మార్నింగ్ టైమ్స్ హెవీగా మసాలాలు ఇవన్నీ తినడం అంతగా ఇష్టం ఉండదు. సో మామూలుగా ఆఫ్టర్నూన్ టైంలో అలా ఏమైనా చేసుకుంటున్నామంటే మసాలా వేస్ట్ చేసుకుంటా, కానీ మార్నింగే కదా హెవీ మసాలా అంతగా నచ్చదు. అంటే అది గొంతులోనే ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ మనకి ఆఫ్టర్నూన్ తినడానికి అంత ఇంట్రెస్ట్ రాదు ఫుడ్. సో దానివల్ల ఏంటంటే లైట్గానే ఉండాలని చెప్పేసి ఫ్రై ఎక్కువ చేసుకుంటాము. కానీ ఇంట్లో ఏమైనా ఎక్కువ మంది ఉన్నాము అంటే ఫ్రై అందరికీ అవ్వదు కదా. మనం ఎంత చేసినా కూడా ఈ బెండకాయ ఫ్రై అనేది కొంచెమే అవుతుంది ఆఖరికి. సో అలా ఎక్కువ మంది ఏమైనా ఉన్నప్పుడు మసాలానే ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు ఉన్నది ఇద్దరే కదా, అందుకే ఫ్రై పెట్టే పక్క పెనం కాగుతుంది. అది కాగేలోపు ఇక్కడ ఉగ్గు పెట్టినవి ఇవన్నీ కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ తోమేసుకుంటున్నాను. నేను మాత్రం ఎప్పుడప్పుడే తోమేసుకుంటాను, అస్సలు వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయను. నాకు సింక్లో అంట్లు ఉన్నాయంటే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. ఇంకా అందులోనూ ఒక్కతే కదా, ఇన్ని రోజులు అత్తే ఉన్నింది. సో నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నింది అనమాట. నేను ఏమైనా వర్క్లో ఉన్న ఎక్కువసేపు అంటే కిచెన్లో కుదరకపోయినా అత్తమ్మంతా చూసుకునేది. కానీ ఇప్పుడు అత్తమ్మ కూడా వెళ్ళిపోయింది కదా, అసలు ఇంకా ఒక్కదాన్నే కాబట్టి అన్నీ అప్పుడప్పుడు చేసుకుంటే బెటర్, లేకుంటే ఇంక బద్ధకం వచ్చేస్తుంది అనమాట. చాలా అంట్లు ఉన్నాయంటే అసలు వాటి జోలికి కూడా పోబుద్ది కాదు. అందుకని చెప్పేసి ఎప్పుడప్పుడే నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా అందులోనే నాకు ఫాస్ట్గా అయిపోవాలన్నమాట పని. నిదానంగా అంటే అస్సలు కాదు నా వల్ల. సరే మళ్ళీ చేసుకుందాం మళ్ళీ చూసుకుందాం అనేది అయితే అస్సలు నా వల్ల కాదు. అక్కడ అంట్లు ఉన్నాయంటే యువతల వర్క్ చేయలేను, నిద్రపోలేను, అట్లా ఉంటుంది నా కథ. అంటే ఇంక చాలా అలసిపోయాను ఈరోజు, నీకు పేషెన్స్ లేదు నాకు ఇంకా అన్నప్పుడు మాత్రమే అలా వదిలేస్తాను నేను, లేకుంటే ఇప్పుడు అప్పుడే మ్యాక్సిమం ఇంకా పనులన్నీ అయిపోయేలోపు అయితే 10 o'clock అయ్యింది. పాప కూడా తినేసి పడుకోయింది. నేను నా ఫేవరెట్ సీరియల్స్ ఇవన్నీ చూసుకుంటూ తింటున్నాను. ఇంకా హెయిర్ ఆయిల్ కూడా పెట్టుకున్నాను, ఈవినింగ్ హెడ్ బాత్ చేయాలి కదా. ఇంకా హెయిర్ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తాను నేను నార్మల్గా 2-3 hours ముందు పెట్టుకుంటా. కానీ ఈరోజు పొద్దున్న టైం ఉండింది పెట్టేసుకుందామని చెప్పేసి మార్నింగే ఆయిల్ పెట్టేసుకున్నాను. నేను వచ్చి అంటే ఒరిజినల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ వాడతాను అనమాట. నార్మల్గా ముందంతా పారాచూట్ ఇలా చాలా వాడేదాన్ని. కానీ మొన్న అంటే పాప 3 months ఆ ఏజ్లో వచ్చినప్పుడు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది కదా మామ్స్కి, అలా చాలా హెయిర్ ఫాల్ అవుతుండింది. అప్పుడు మా వదిన ఇది ఇచ్చిందనమాట నాకు, అంటే ప్యూర్ అది జస్ట్ అట్లా కొబ్బరి అంతా తీసుకుపోయి మెషిన్లో ఆడిచ్చిన నూనె అనమాట. అది తనతో ఉండింది. అంటే నాకు ఇచ్చి పంపించింది అనమాట. హెయిర్ ఫాల్ అవుతుంది కదా ఇది వాడు, ఇది ప్యూర్ అని చెప్పేసి ఇచ్చి పంపించిన
చెప్పన్నారు. సో దాన్నే వాడుతున్నాను నేను. నార్మల్గా అమ్మాయిలు హెడ్కి ఆయిల్ పట్టించుకున్నారంటే అసలు షాప్స్ కానీ కింద వెళ్ళి రమ్మన్నా వెళ్ళి రారని చాలామంది రీల్స్ చేస్తుంటారు కదా, అది నేను కూడా అలాంటి క్యాండిడేటే. అసలు నూనె రాసుకుంటే ఎక్కడికి పోను, ఏది చేయను నేను నార్మల్గా అయితే. కానీ ఇప్పుడు పర్లేదండి, అన్నీ నడిచిపోతున్నాయి. ఇప్పుడు ఏముంది చెప్పండి, ఇంకా ఇప్పుడు అన్నీ చల్తాయి. ఇక్కడైతే క్యారెట్ రైస్ చేస్తున్నాను పాపకి. నార్మల్గా ముందంతా అట్లా రైస్ క్యారెట్ ఉడికిచ్చేసి, అంటే ఆ క్యారెట్ ఉడికిన వాటర్ కూడా రైస్కి పడితే అది అంటే దాంట్లో న్యూట్రిషన్స్ ఇవన్నీ ఏది మిస్ కాకుండా ఉంటాం కదా. సో అలా రైస్ క్యారెట్ రెండు ఒకేసారి బాయిల్ చేస్తాను. బాయిల్ చేసి క్యారెట్ని మాత్రం పక్కకు తీసి మిక్సీ పట్టేదాన్ని. కానీ డాక్టర్ ఏమన్నారంటే మంత్లీ చెకప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు తను మిక్సీ ఇవన్నీ వేసేం అంటే గ్రైండ్ చేసి పెట్టనక్కర్లేదు, ఇప్పుడు తను తినగలుగుతుంది. ఇప్పుడు 7 months ఓల్డ్ కదా, సో జస్ట్ మ్యాష్ చేసి పెట్టండి అని చెప్పారు. అందుకని చెప్పి చూసాను అనమాట, మ్యాష్ అంటే కరెక్ట్గా స్మాష్ అవుతుందా లేదా అని చెప్పేసి. బాగానే స్మాష్ అయింది, బాగా బాయిల్ అయ్యాయి క్యారెట్. అందుకని చెప్పేసి ఇంకా మిక్సీ పక్కకు పెట్టేసి నీట్గా స్మాష్ చేసేసి దాంట్లో కొంచెం గీ ఇంకా కొంచెం సాల్ట్ వేసాను. రైస్ కదా అందుకే కొంచెం సాల్ట్ వేసాను అనమాట. తనకు తినిపెట్టేసి పడుకునేసింది. తనకి క్యారెట్ రైస్ అంటే చాలా ఇష్టము, చాలా ఇష్టంగా తింటుంది క్యారెట్ రైస్. పడుకోబెట్టేసి ఈ టైం అయింది, నేను కూడా తినేసాను. తర్వాత ఇంకా వర్క్ అదంతా అయిపోగొట్టేలోపు ఇప్పుడు టైం అయితే 5:20 అయ్యింది. పాపకైతే ఫ్రెష్ అప్ ఇదంతా చేపించేసాను. తను పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ అంతా చేయాలి కదా ఫ్రైడే ఈరోజు అని చెప్పేసి తను పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. లాస్ట్కి పడుకోబెట్టానులేండి. తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇదంతా చేసి వచ్చేలోపు లేచేసింది. అసలు ఎంతసేపు కూడా పడుకోలేదు. ఇంకా సరే ఏడుస్తున్నది కొంచెము, అలా కొంచెం ఎత్తుకొని అలా ఓదార్చాను. తర్వాత అయితే ఇంకా నా పనులు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పూజ పనులు అవన్నీ కూడా, వంట కూడా చేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం మార్నింగ్ నేను ఇది ఫ్రై చేసిన కదా బెండకాయ ఫ్రై, సో దాంతోనే ఇంకా చపాతీ రైస్ రెండు ఉన్నాయి. సో అదే తినేసాం అనమాట నేను చేయి. అందుకని చెప్పి వంట కూడా చేయాలి. ఇప్పుడు ఇక్కడైతే పూజ సామాన్లు ఇవన్నీ వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈరోజు ఫ్రైడే, అందులోనూ అమావాస్య కూడా కదా, అందుకని చెప్పి తొందరగా కానిచ్చేస్తున్నాను అనమాట పని. ఇక్కడ నార్మల్గా ఇక్కడ గిన్నె ఇది కనిపిస్తుంది కదా, కలసం పెట్టేదనమాట. ఇది వచ్చేసి నేను స్క్రబ్బర్తో క్లీన్ చేసుకునేదాన్ని. చాలాసేపు పట్టేదనమాట అదంతా క్లీన్ అయ్యేకి. మొన్న మా అత్తమ్మ వచ్చినప్పుడు చెప్పారు చేత్తో నీట్గానే అయిపోతుంది అని చెప్పేసి. అందుకని అది పితాంబరం అని వస్తుంది కదా పౌడర్, అది పౌడర్ వేసి జస్ట్ చేత్తోనే అన్నాను, ఎంత క్లీన్ అయిపోయింది. అంతకుముందు స్క్రబ్బర్తో అయితే చాలాసేపు చేయాల్సి వచ్చేది. మ్యాజిక్ అనుకున్నాను అనమాట ఇదైతే నేను. ఇంకా ఇప్పటి నుంచి అయితే అదే అలాగే కంటిన్యూ చేసేయాలి. ఇప్పుడు దేవుడు పట్టాలన్నీ తూడ్చుకొని బొట్టు అంతా పెట్టేయాలన్నమాట. అన్నీ ఫాస్ట్గా చేస్తా కానీ పూజ అలాగే తినడం ఇవి రెండు మాత్రం నేను చాలా నిదానంగానే చేస్తాను. నాకు ఇవి రెండు మాత్రం చాలా ప్రశాంతంగా జరగాలి. లేదంటే నాకు అవి రెండు కూడా స్పీడ్గా చేసిన అంటే నాకు అసలు చేసినట్టే ఉండదన్నమాట. సో కడుపుకి తినడము ఇంకా దండం పెట్టుకోవడం ఇవి రెండు కూడా నిదానంగానే చేసుకుంటాను నేను. ఇంకా మిగతా పనులు అయితే మాత్రం నాకు ఫాస్ట్గా అయిపోవాలి. అసలు నిదానం అంటే నాకు చాలా చిరాకు. ఆ పనులు అసలు చేస్తున్నట్టే ఉంటుంది రోజు, ఇంకా మొత్తం రోజు పొడుగుతా పనులు చేస్తున్నట్టే ఉంటుంది అలా నిదానంగా చేస్తే. అందుకని చెప్పి నేను నిదానంగా మాత్రం అస్సలు చేయను. నాకు పనులు అన్నీ అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. ఖాళీగా కూర్చొని అలా రెస్ట్ చేసినా పర్లేదు, పడుకున్నా పర్లేదు, బోర్ కొట్టినా పర్లేదు, నాకు పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. నాకు లేకుంటే అస్సలు మనశ్శాంతి ఉండదు. అప్పుడు ఎత్తుకొని పాపని కాసేపు పడుకోబెట్టేసి వచ్చిన్నాను. అప్పుడే లేచేసింది. ఒక 15-20 minutes కూడా పడుకోలేదు. నేను గిన్నెలు తోమి ఇవన్నీ బొట్లు పెట్టేంత వరకు ఒకటే పడుకోయింది. ఆల్రెడీ లేచేసింది. ఇంకా స్నానం వెళ్ళాడు అనమాట. అందుకని చెప్పి ఒక పక్క తను చూస్తే ఇంకో పక్క పూజ చేసుకుంటూ ఉన్నాను. తను వచ్చే వరకే, తను వచ్చినాక తను చూసుకుంటాడు. కొంతమంది పిల్లలు అయితే సన్నగా ఉన్నారని చెప్పేసి చాలా మదర్స్ వరీ అవుతుంటారు కదా. సో అలా ఏమి అంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మా పాప కూడా మరి బొద్దుగా అలా ఏం లేదు, సన్నగానే ఉంటుంది. నేను కూడా స్టార్టింగ్లో అలానే వరి అయ్యాను. నాకు కూడా ఫస్ట్ కిడ్డే కదా, నాకు కూడా ఏం తెలియదు కదా. సో నేను కూడా వరి అయ్యేదాన్ని అనమాట. సన్నగా ఉంది అని చాలామంది అన్నప్పుడు వరి అయ్యేదాన్ని. కానీ నేను డాక్టర్ని అడిగిన ప్రతిసారి డాక్టర్ ఏమంటున్నారంటే తను అండర్ వెయిట్ లేదు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, తను కరెక్ట్ వెయిటే ఉంది. తను అండర్ వెయిట్ ఉంటే మీరు వరి అవ్వాలి, తను కరెక్ట్ వెయిట్ ఉంది అండ్ తను యాక్టివ్గా ఉంది, మెయిన్ థింగ్. అందుకే తను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి అంటే కొంతమంది పిల్లలు అంటే 5 months వచ్చిన 6 months అంటే నార్మల్గా అయితే 3 months అబవ్ అయినారు అంటే పిల్లలకి మెడ నిలబడుతుంది, అలాగే వాళ్ళు బోర్లా పడేది, ఇవన్నీ వాళ్ళ మైల్ స్టోన్స్ స్టార్ట్ అవుతాయి కదా. కానీ కొంతమంది పిల్లలు అలా చేయరు. అంటే బాగా బొద్దుగా అలా ఉన్నారంటే తొందరగా బోర్లా పడ్డము ఇవన్నీ వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. కానీ సన్నగా ఉండే పిల్లలు అవన్నీ ఈజీగా చేయగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే అవి తొందరగా వాళ్ళు చేస్తూ వెళ్తారు కాబట్టి వాళ్ళు సన్నగా ఉంటారనమాట. చాలా
చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి. సో దానివల్ల మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, బాగా ఫుడ్ అన్నీ తీసుకుంటున్నారు అండ్ అండర్ వెయిట్ లేరు అంటే మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ లావు ఉన్నా కూడా, పిల్లలు బొద్దుగా ఉన్నా కూడా దానివల్ల లాస్ ఏం లేదు. ఏమంటే కొంచెం తొందరగా చేసే పనులన్నీ కొంచెం లేటుగా చేస్తారు. అంటే ఈ పాకడము, బోర్లా పడ్డము, నిలబడ్డము, కూర్చోవడం ఇవన్నీ కొంచెం లేట్గా జరుగుతాయి అంతే. డిఫరెన్స్ ఏం లేదండి దాంట్లో. సో వరి అవ్వాల్సిన అవసరమే లేదు. పాప అయితే అసలు అడగని అవసరం లేదు. వెనకాల చూడండి, నా వెనకాల కనిపిస్తుంటుంది. తను రోజుకొక హారర్ మూవీ చూపిస్తుంది నాకు. రోజుకొక విద్య నేర్చుకుంటుంది అనమాట, కొత్త కొత్తది. ఒకరోజు ఎక్కిరిచ్చేదేమో నేర్చుకుంటుంది, ఇంకొక రోజు నిలబడ్డము, ఇంకో రోజు కూర్చోవడము, పాకడము. అయ్యో అసలు చాలా చేస్తుంది అనమాట తన చేష్టాలు. రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇంకా నిన్నటి నుంచే అంటే ఇది వీడియో చేస్తున్నా కదా, 6 నుంచి స్టార్ట్ చేసిందనమాట. బ్యాలెన్స్ లేకుండా నిలబడే ట్రై చేస్తుంది. సో ఇన్ని రోజులు అయితే కూర్చోవడం ఇవన్నీ కూడా చాలా క్విక్గా నేర్చేసుకుంటాను. అంటే 5 మంత్స్ కంప్లీట్ అయినాక ఇంకా కూర్చోవడం స్టార్ట్ చేసేసి తను ఓన్గా కూర్చుంటుంది అనమాట బాగా. మామూలుగా అయితే 7 మంత్స్ వచ్చినా కొంతమంది పిల్లలు కూర్చోరు అని చెప్పేసి వాళ్ళని కూర్చోపెట్టడానికి ట్రై చేస్తారు. మదర్స్ చాలా కష్టపడుతుంటారు, అంటే పిల్లోస్ అన్నీ వేసి కూర్చోబెట్టేకి అవన్నీ చూస్తుంటారు అనమాట. కానీ మా పాపకు నేను అవి ఏమీ చేయలేదు. తను 7th మంత్ వచ్చేసరికి అప్పుడే నిలబడుతుంది అనమాట. సపోర్ట్ అవన్నీ తీసుకొని నిలబడే ట్రై చేస్తుండింది. సో నాకైతే ఆ వరీసే లేదనమాట. తను కూర్చుంటుంది, నించుంటుంది, అన్నీ చేస్తుంటుంది. ఇన్ని రోజులు సోఫా పట్టుకొని నిలబడి అలా నడుచుకుంటూ వెళ్ళేది, అలా చేసేది. ఇప్పుడైతే ఇంకా నిన్నటి నుంచి బ్యాలెన్స్, అంటే ఆ సోఫా కూడా పట్టుకోకుండా నిలబడాలని ట్రై చేస్తుంది అనమాట. ఫస్ట్ లేచేదేమో సోఫా పట్టుకొని లేస్తుంది, మళ్ళీ ఇంకా చెయ్యి వదిలేసి నిలబడాలి అని చెప్పి ట్రై చేస్తుంది. అలానే పడిపోతుంది వెనకాలకి. ఇంకా ఈ మంత్ ఎండ్ లోపు నిలబడుతుందేమో అనుకుంటున్నాం మేమైతే. అంటే తన ఈ 7th మంత్, ఇప్పుడు 7th కంప్లీట్ అయ్యి 8thలో ఉంది. 8th కంప్లీట్ అయిపోలేకపోతే నిలబడుతుందేమో అనిపిస్తుంది. అంత ఫాస్ట్గా గ్రో అయిపోతున్నారు ఈ కాలంలో పిల్లలు. అయితే పూజ అంటే ప్రశాంతంగా నాకు నచ్చినట్టు నేను నిదానంగా చేసేసుకున్నాను పూజ అంతా కూడా. ఈరోజు అమావాస్య కాబట్టి సాంబ్రాణి కూడా వేస్తున్నాను. నార్మల్గా అయితే సాంబ్రాణి వేయను. అంటే పౌర్ణమి, అమావాస్య అలాంటిది ఏమైనా ఉంది అంటే మాత్రమే నేను సాంబ్రాణి వేసుకుంటాను అనమాట. దేవుడికి ఒకటే కాకుండా ఇల్లంతా కూడా వేసుకుంటా, అంటే కార్నర్స్లో అంతా అలా వేస్తే అంటే పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి అని అంటారు కదా, దానివల్ల. సో అవన్నీ ఇల్లంతా కూడా సాంబ్రాణి వేసేసి ఇంకా నెక్స్ట్ నా పని చేసుకోవాలి. ఏమి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇటు చూడు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను పూజ చేసి వచ్చేలోపు అయితే పాప కొంచెం ఏడుస్తుంది. అందుకని చెప్పేసి తను ఎత్తుకొని కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వంట స్టార్ట్ చేసేసాను అనమాట. పాపకి ఫస్ట్ రైస్ పెట్టేశాను. సో అదంతా ఉడికేలోపు ఇక్కడ నేను కటింగ్స్ అన్నీ చేసేసుకోవచ్చు అని చెప్పి, రైస్ అంటే డైరెక్ట్గా బియ్యం ఇవన్నీ కడిగేం పెట్టాను తనకి. మనం చేసుకుంటాం కదా రైస్, ఆ రైస్ని మళ్ళీ కొంచెం వాటర్ వేసి బాయిల్ చేస్తాను. సో బాగా మెత్తగా అవుతుంది, స్మాషింగ్ అంతా ఈజీగా ఉంటుంది. అలాగే పాపకు తినేటప్పుడు కూడా ఈజీగా అంటే మింగడానికి అవుతుంది అని చెప్పేసి అలా చేస్తాను నేను. ఇక్కడైతే మాకు కూడా రైస్ పెట్టేశాను అండ్ చట్నీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ చట్నీ నేను ఆల్రెడీ రెసిపీ పెట్టాను షార్ట్లో, ఒకసారి చూడండి. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం ఈ చట్నీ చేసినప్పుడల్లా నార్మల్గా 2 cups పెట్టుకుంటాం రైస్, కానీ ఇది చేసినప్పుడల్లా 2.5 పెట్టుకుంటాం అనమాట. అంత ఇష్టం మాకు ఈ చట్నీ. ఇది కూడా మా అత్తమ్మ రెసిపీయే. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చట్నీ మాత్రము మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకా పాపకు తినిపెట్టి మేము కూడా తినేలోపు అయితే టైం ఇంత అయింది. ఇప్పుడు వ్లాగ్స్ చూసుకుంటూ పాప ఎప్పుడు పడుకుంటుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఒకరు కామెంట్ పెట్టారు, మీరు అంటే జాబ్ చేస్తూ అలాగే పాపని చూసుకుంటూ ఇంట్లో వర్క్ అంతా ఒక్కరే చేసుకుంటున్నారు కదా, మీకు నార్మల్ డెలివరీ అని చెప్పేసి. లేదండి, నాకు C-సెక్షనే అయ్యింది. అంటే అలా చేసుకోవడానికి సపోర్ట్ ఉండాలి కదా, నాకైతే సపోర్ట్ చాలా ఉంది దానికోసము. అలాగే మా పాప సపోర్ట్ కూడా అంతే ఉందండి మా ఇద్దరికి. మేము ఏం చేసుకోవాలన్నా కూడా పాప సపోర్ట్ లేనిదే ఏమీ చేయలేము కదా. కొంతమంది పిల్లలు చాలా ఏడవడం, సతాయించడం, అల్లరి చేయడం అలా ఉంటారు. కానీ మా పాప అస్సలు ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా అలా చేయలేదు. అంటే చేస్తుంది కొన్ని రోజులు, అన్ని డేస్ ఒకేలా ఉండవు కదా, కొన్ని రోజులు అయితే చేస్తుంది అలాగా. బట్ వీ హ్యావ్ టు
బేర్ దట్ అంటే పేషెన్స్ ఉండాలి మనకి. ఇంకా మనకు అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. పేషెన్స్ అనేది మదర్స్కి చాలా అవసరము. సో అదే మేము కూడా మెయింటైన్ చేస్తామన్నమాట ఇద్దరు. పాప చాలా క్రాంకీగా ఉన్న రోజు అనుకుంటాం అనమాట, సరే ఇది ఎన్ని రోజులు ఉన్నది, ఇంకొక 2-3 డేస్ అంతే అని చెప్పేసి సర్ది చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి నిలబడడానికి ట్రై చేస్తుంది అనమాట, చెయ్యి వదిలేసి. అంత అంటే చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటుంది అన్నీ. అలాగే చాలా సైలెంట్. అది అంటే సైలెంట్ అంటే అల్లరి చేయదు అదని కాదు, కానీ సతాయించదు ఎక్కువ ఏడవటం అలాగేం ఉండదు. తనకి టాయ్స్ ఇలాంటివి ఇచ్చామంటే ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటూ అలా ఉంటుంది. కొన్నిసార్లు అంటే మంచం మీద వేస్తే కిందకి రావడానికి ట్రై చేయడం అలా చేస్తుంటుంది. బట్ ఒక ఐ అయితే పెట్టింటాం ఒక కన్ను అయితే పెట్టింటాం తన మీద. సో అలాగా మా పనులు అయితే జరుగుతున్నాయి. మా పాప కోఆపరేషన్ అయితే చాలా ఉంది. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ అ బేబీ లైక్ దిస్. అండ్ ఇదండి ఈరోజు ఫ్రైడే వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.